హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? అయితే మేమైతే లాస్ట్ టైం మన షెడ్ గురించి వీడియో చేసినాం కదా. అయితే ఆ షెడ్ అయితే వాస్తవానికి వేసింది బర్రెల గురించి అండ్ ఆవుల ఫామ్ గురించి వేసినాము. అయితే వాస్తవానికి ఆవుల బర్రెల ప్లాన్ చేంజ్ చేసి గొర్రెల ప్లాన్ అయితే చేసినాం అనుకోకుండా. విషయం ఏంటంటే షెడ్ వేసిన తర్వాత ఖాళీగా ఉండకూడదని మనకు గొర్రె ప్లాన్ వచ్చినాక ఫస్ట్ గొర్రెలు అయితే తీసుకున్నాము. ఒక పెద్ద 33 గొర్రెలు 18 పిల్లలు అయితే తీసుకున్నాము. మనం ఫస్ట్ ఎక్స్పీరియన్స్, అంతకుముందు మనకు ఏం అనుభవం లేదు. అయితే విషయం ఏంటంటే కొంచెం మనకు అప్పుడు టైం లేదు ఒకటి, మళ్ళీ మనం రిటర్న్ దుబాయ్ వచ్చేది ఉంది. టైం లేదు ఒకటి, మెయిన్ విషయం ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేదు, మొత్తం జీరో ఎక్స్పీరియన్స్ గొర్రెల మీద. మనం షెడ్ వేసిందేమో ఆవుల గురించి బర్రెల గురించి, మనం ప్లాన్ చేంజ్ చేసినాం కాబట్టి గొర్రెల గురించి ఎక్స్పీరియన్స్ లేదు, టైం లేదు ఒకటి. అందుకని అప్పటికప్పుడు గొర్రెలు అయితే తీసుకున్నాము. మనం గొర్రెలకైతే కొంచెం అనుభవం లేదు కాబట్టి మన ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు కొంచెం రేట్ ఎక్కువనే అయింది. తర్వాత గొర్రెలు తీసుకొచ్చిన తర్వాత కొంచెం మన దగ్గర అవి మనకి ఎక్స్పీరియన్స్ లేక అవి కొంచెం కింది మీద ఎట్లా అంటే మందులు కానీ అది కానీ మెయింటెనెన్స్ సరిగా లేక మనకు అందులో కొంచెం డిస్టర్బెన్స్ అయితే జరిగింది. మళ్ళీ దాని తర్వాత అవి కొంచెం మనం ఎంతో కొంత లాస్ కాకుండా ఇబ్బంది కాకుండా ఎన్నో కొన్ని తీసేయాల్సి వచ్చింది. తీసేసి కొన్ని పిల్లలను గొర్రెలు తీసేసి మళ్ళీ ఎట్టాగ అయితే మనం ఇదంత అనుభవం లేకుండా తీసుకున్న నిర్ణయం పెద్దది కాబట్టి దానికి తగ్గట్టు మనం ఫ్రెండ్స్ ఇచ్చిన సలహాతో బ్రీడర్ కూడా పెద్ద బ్రీడర్ తీసుకున్నాం. అయితే బ్రీడర్కి తగ్గట్టు మన గొర్రెలు కూడా కొంచెం అది నెల్లూరు బ్రీడరు దానికి తగ్గట్టు కొన్ని గొర్రెల నుంచి చాలా రోజుల నుంచి వెతుకుడు అవుతుంది. కొంచెం బ్రీడ్ డెవలప్ చేద్దాం నెల్లూరు బ్రీడ్ అని. దానికి తగ్గట్టు నిన్న మనలో చెప్పి గంగాధరలో మళ్ళీ కొన్ని 20 గొర్రెలు తీసుకున్నాం. కంటిన్యూ